ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. భక్తిహీనుడు. రమ్ము, మంచి క్రైస్తవుడా, మేము నిన్ను ప్రేమించి ఈ రాత్రి మా ఇంటిలోనికి నిన్ను చేర్చుకొంటిమి గనుక నీకిష్టమైతే నీ యాత్రలో నీకు సంభవించిన సమస్తమును గూర్చి సంభాషించుదము రమ్ము. దాని వలన మనము కొంత మేలు పొందవచ్చును. క్రైస్తవుడు. అది నాకు బహు అనుకూలమే. మీకు అట్టి సద్బుద్ధి కలుగుట నాకు సంతోషకరము. భక్తిహీనుడు. యాత్రవృత్తిని అవలంబించుటకు దేని వలన నీకు మొదట మనస్సు పుట్టెను? క్రైస్తవుడు. నేను ఉన్న చోటుననే ఉండిపోయిన ఎడల తప్పించుకొనలేని నాశనము నాకు కలుగునని నా చెవికి వినబడిన భీకర శబ్దము వలన నా జన్మ దేశములో నుండి వెళ్ళగొట్టబడితిని. భక్తిహీనుడు. అయితే నీవు నీ స్వదేశము నుండి బయలుదేరి ఈ మార్గమునే వచ్చుట ఎట్లు సంభవించును? క్రైస్తవుడు. అది దేవుని సంకల్పమే. ఎట్లనగా నేను నాశన భయము వలన కలవరపడినప్పుడు ఎక్కడికి పోవలెనో అది నాకు తెలియలేదు. అప్పుడు నేను గడగడ వణికి ఏడ్చుచుండగా నా యొద్దకు యోగ్యుడైన సువార్తికుడను పేరుగల ఒకడు వచ్చి దిడ్డి గుమ్మమునకు నాకు దారి చూపి ఈ ఇంటికి తిన్నగా నన్ను తీసుకుని వచ్చి మార్గమందు నన్ను ప్రవేశింపజేసెను. లేకుంటే ఆ దిడ్డి గుమ్మమును నేను ఎప్పుడునూ కనుగొనలేకపోదును. భక్తిహీనుడు. సరే, అయితే భావసూచకుని ఇంటిలో నుండి నీవు రాలేదా? క్రైస్తవుడు. అవును, అలాగే వచ్చితిని. అక్కడ నేను ఆశ్చర్యకరమైన వింత సంగతులను చూచితిని. నా జీవిత కాలమంతయు అవి నా జ్ఞాపకమందు నిలుచును. వాటిలో ముఖ్యమైనవి ఏవనగా, సాతాను చేయు అంతరాయములకు విరోధముగా క్రీస్తు ఎట్లు మనుష్యుల హృదయములలో తన కృప వలన జరుగు కార్యమును వృద్ధి చేయును. అదియు ఒక మనుష్యుడు విస్తార పాపము చేసి దేవుని కృపను గూర్చి కేవలము నిరాశగా నుండెనో అదియు తీర్పు చేయు దినము వచ్చెనని నిద్రలో తలంచుకొనిన వాని స్వప్నమును నేను చూచితిని.